సండే రోజు ఇంట్లో తెచ్చిన చికెన్లో అయితే ఒక 50 గ్రాముల చికెన్ని దొబ్బేసానమాట. దొబ్బేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, పట్ట, లవంగాలు, యాలకులు, సోంపు అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న దాన్ని ఫైన్ పౌడర్గా అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్లో ఆ చికెన్ని డీప్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ముక్కలు బాగా ఎర్రగా వేగేంత వరకు అయితే బాగా వేపుకోవాలన్నమాట. కలర్ అయితే ఈ విధంగా రావాలి. చూడ్డానికైతే చికెన్ పకోడా ఇలాగా కనిపించాలన్నమాట. ఇప్పుడైతే అవి పక్కకు తీసి పెట్టేసుకొని దాంట్లోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి కూడా అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమ్మకాయనైతే జ్యూస్ తీసుకొని దాంట్లో లాస్ట్లో మిక్స్ చేసేసుకోండి బాగా. ఇప్పుడైతే ఈ వంట రెడీ అయిపోయింది. దీన్ని ఏమంటారో కామెంట్ చేసేయండి.